డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలో నేను మీకు చెప్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ప్రాపర్ సపోర్ట్ అనేది లేకపోతే వాళ్ళు నేర్చుకుంటున్నది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది నేను కరెక్ట్‌గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నానా లేదా? ఎందుకు అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం నేర్చుకునేటప్పుడు మనకు వచ్చే డౌట్స్‌ని కావచ్చు, మనకు వచ్చే కెరీర్ గైడెన్స్‌ని కావచ్చు ప్రాపర్‌గా అందకపోతే నేర్చుకునేటప్పటికి చాలా మంది గివ్ అప్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే బిగినర్స్‌కి ఎలాంటి సపోర్ట్ అనేది రిక్వైర్మెంట్. ఎక్కడో ఒక మాడ్యూల్ వాళ్ళు స్ట్రక్ అవుతూ ఉంటారు. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ఒక చాట్ బోట్ ప్లగిన్ అనేది ఇన్‌స్టాల్ చేయాలి. ఆ చాట్ బోట్ ప్లగిన్ నేమ్ అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. లేదంటే ఇన్‌స్టాలేషన్ ప్రొసీజర్ అనేది తెలియకపోవచ్చు. ఆ స్ట్రక్ అయినప్పుడు దాన్ని ఏ విధంగా ఫార్వర్డ్ వెళ్ళాలి అనేది వాళ్ళకి ఏదైతే సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందో ఆ సపోర్టింగ్ సిస్టమ్‌తో అప్రోచ్ అయినప్పుడు అట్‌లీస్ట్ వాళ్ళకి 24 అవర్స్‌లో మినిమమ్ 24 అవర్స్‌లో దానికి రిప్లై అన్నా ఉండాలి. ఆర్ ఎల్స్ ఆ ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేయటం అన్నా ఉండాలి. ఇవేమీ కాకుండా మనకి మెంటర్స్ దగ్గర నుంచి కావచ్చు, ట్రైనర్స్ దగ్గర నుంచి కావచ్చు, ఇన్‌స్టిట్యూషన్ దగ్గర నుంచి కావచ్చు మనకి ఎటువంటి సపోర్ట్ గనుక లేకపోతే ఎట్ ద మూమెంట్ మనకి ఏమవుతుంది అంటే ఈ ప్రాబ్లమ్ నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను. సో నాకు ప్రాపర్ సపోర్టింగ్ సిస్టమ్ అనేది లేదు అనేది స్టూడెంట్ డిమోటివ్ అవడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్లే చాలా మంది స్టూడెంట్స్ మోర్ దాన్ 60% స్టూడెంట్స్ డిమోటివ్ అవుతూ ఉంటారు. ఇది ఈ సపోర్టింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల. ఒక మీకు కేస్ స్టడీ అని చెప్తాము. డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీలో 2020లో జాయిన్ అయిన స్టూడెంట్స్ స్టిల్ ఇప్పటికీ డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయ్యారు. అయినా కానీ ఏదైనా మాడ్యూల్ గురించి సంబంధించిన డౌట్స్ కనుక వస్తే స్టిల్ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తున్నారు. మాకు ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే కేవలం ఈ సపోర్టింగ్ సిస్టమ్ వల్ల టైం అనేది చాలా కన్జ్యూమ్ అనేది అవుతుంది. ఎర్లియర్ స్టేజ్ లో మేము చాలా మంది స్టూడెంట్స్ కి లైఫ్ టైం సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పాము. కానీ రియల్ గా చూస్తే దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. రిసోర్సెస్ అలొకేట్ చేయాల్సి వస్తుంది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఈ మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది ఆల్ఫా కమ్యూనిటీలో. సో దీన్ని ఒక సిస్టమేటిక్ గా ఏది చేసాము, కొంచెం బెటర్ ఇంప్రూవైజేషన్ అనేది తీసుకొచ్చాము. స్టూడెంట్ కి ప్రాపర్ సపోర్టింగ్ అనేది ఇవ్వగలుగుతున్నాము. సో మీరు కూడా నేర్చుకునేటప్పుడు ప్రాపర్ సపోర్టింగ్ సిస్టమ్ కనుక మీరు తీసుకోగలిగితే ట్రైనింగ్ టైంలో మీకు బెస్ట్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి.